అసలు మనం రోజుకి ఎన్నిసార్లు భోజనం చేయాలి? అందరి మనుషులకి ఒకటే ఫార్ములా వర్తిస్తుందా? ఇక దీని గురించి నేను పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ బాపూజీ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, మరి ఇప్పుడైతే చెప్పండి, చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, ఏంటి ఎన్నిసార్లు మనం భోజనం చేయాలి అంటే అందరూ చెప్తూ ఉంటారు 1 గంటకు భోజనం చేయాలి, 8 గంటలలోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి, లంచ్కి ఒక టైము, డిన్నర్కి ఒక టైము ఇలా ఉంటుంది. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా అర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే చేసేయాలో సూర్యోదయం వస్తుంటే చేయాలని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో మీరేం చెప్తారు? అసలు మనం భోజనం అనేది ఎన్నిసార్లు చేయాలి? భోజనం చేయాలంటే కొన్ని జాగ్రత్త అవసరం అంటారా? భోజనం అనేది అందరికీ అవసరమే కదండి. బండిలో పెట్రోల్ లేనిదే బండి నడవదు. అలాగే మన శరీరానికి కూడా భోజనం అవసరం. ఎన్నిసార్లు భోజనం చేయాలి? అసలు ఆకలి అంటే ఏమిటి? అసలు ఆకలిని, సరైన ఆకలిని ఎవరికి తెలుసండి ఈ రోజుల్లో? పొద్దున్నే లేవగానే కాఫీయో టీయో, బెడ్ కాఫీ, అది లేనిదే దొడ్డికి రాదు. దాని తర్వాత ఏమో అది చాలా చెడ్డ అలవాటు అండి. మొహం కడుక్కోకుండా కాఫీ టీ తాగడం చాలా చెడ్డ అలవాటు. అది మరి బ్రిటిష్ వాళ్ళు, వెస్టర్నర్స్, బాంబే ఎలీట్ సొసైటీ వాళ్ళు వదిలేశారో తెలియదు, మొత్తానికి అది వచ్చింది మన సొసైటీలో. దాని తర్వాత ఏమో బ్రేక్ఫాస్ట్ మిస్ కాకూడదు. బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళారండి. ఎందుకంటే ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళు పొద్దునే 8 పనికి వెళ్తారు, మధ్యాహ్నం భోజనం రారు వాళ్ళు. సో అందుకని వాళ్ళు హెవీ బ్రేక్ఫాస్ట్ తింటారండి. హెవీ బ్రేక్ఫాస్ట్ తింటారు. లంచ్లో ఏమీ తీసుకోడు. లంచ్లో ఏంటి, ఒక కప్పు కాఫీయో, 2 బిస్కెట్లు, ఓ శాండ్విచ్ ఏమన్నా తింటాడు. సాయంత్రం 6ంటికి భోజనం చేస్తాడండి. ఇవాళకి కూడా యూరోప్లో కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, 6ంటికి భోజనాలు అయిపోతాయండి. 9ంటికి పడుకుందే మళ్ళీ పొద్దున్న లేచి వాళ్ళు పనికి వెళ్ళలేరు. సో బ్రేక్ఫాస్ట్ ఏమో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం. మళ్ళీ ఎక్కువ తింటే నిద్ర వస్తుంది కనుక 11ంటికి ఛాయ్తో పాటు బిస్కెట్లో లేకపోతే ఏదో తింటారు. ఈ సబ్సిడైజ్డ్ క్యాంటీన్స్ వచ్చాయి కొన్ని గవర్నమెంట్ సెక్టర్స్లోను, పబ్లిక్ సెక్టర్స్లోను, ఈవెన్ ఐటీ కంపెనీస్లో కూడా. అంటే సమోసా మీకు రూపాయికి 2 సమోసాలు దొరుకుతాయి, మిగతా అది కంపెనీ పే చేస్తుంది. సో అక్కడ ఆకలి కాదండి, సమోసా రూపాయికి 2 దొరుకుతున్నాయని తింటున్నారు. లేకపోతే ఎవడో కొనిస్తాడో ఊరికే వచ్చింది తినేయడమే. సో అది తింటున్నారు. మళ్ళీ 1 గంటకేమో రైస్ మీల్ తినాలి. ఈ తెలంగాణలోను ఆంధ్రాలో ఏంటంటే మనకి రైస్ మీల్ అలవాటు. అది లేనిదే సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎస్ డాక్టర్, కరెక్టేనా? అది యాక్చువల్ మీలు అందరి దృష్టిలో. మరి అది తింటే నిద్ర వస్తుంది. అందుకని 4ంటికి మళ్ళీ ఛాయ్, దాంతోపాటు ఏదో ఆలు బోండా, సౌత్ ఇండియన్ డిషో, లేకపోతే ఏదో బ్రెడ్ పకోడా అని ఏదో తింటున్నారు. ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ ఆవిడేమో వంట చేసి ఉంటుంది, ఆకలి ఉండదు, ఏదో మెకానికల్గా వెళ్ళి మళ్ళీ ఆ డిన్నర్ కూడా తినేస్తున్నారు. అందుకే రాత్రి వెంటనే పడుకుంటున్నారు తినేసి. పొద్దున్న లేవడానికి బద్ధకం, ఎక్సర్సైజ్ చేయలేదు, మొత్తం డైలీ రొటీన్ అంతా డిస్టర్బ్ అయింది. ఇది కరెక్ట్ కాదు. మన శాస్త్రాల్లో ఏం చెప్పారు? ఆయుర్వేదంలోను, నేచురోపతిలోను, ఏకభుక్తే మహాయోగి, ద్విభుక్తే మహాభోగి, త్రిభుక్తే మహారోగి అన్నారు. ఒక పూట తినేవాడు వండిన పదార్థం, నేను ఇక్కడ మీల్ అనట్లేదు, లంచ్ అనట్లేదు, బ్రేక్ఫాస్ట్ అనట్లేదు, డిన్నర్ అనట్లేదు, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లండి. వండిన పదార్థం ఒక పూట తినేవాడు యోగి, 2 పూటలు తినేవాడు భోగి, 3 పూటలు తినేవాడు మహారోగి అన్నారు. మరి 4 పూటలు తినేవాడి గతి ఏంటి? ఆల్రెడీ వాడి ఒక కాలు బందలో ఉంది, 2వ కాలు లేపడం ఆలస్యం. తెలంగాణ భాషలో చెప్పాలంటే తెలియదు జనాలకి. ఇప్పుడు ఎలోపతిలో ఏమో ఏంటి బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉందన్నారు, దానికి సేయింగ్స్ కూడా ఉన్నాయి. ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ కింగ్, ఈట్ యువర్ లంచ్ లైక్ ఎ ప్రిన్సెస్, గివ్ యువర్ డిన్నర్ టు యువర్ ఎనిమీ అన్నారు. అంటే డిన్నర్ లైట్గా ఉండాలి. దాన్ని ఇంకో విధంగా కూడా చెప్పారు, ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ అలోన్, షేర్ యువర్ లంచ్ విత్ యువర్ ఫ్రెండ్, గివ్ యువర్ డిన్నర్ టు యువర్ ఎనిమీ. ఎందుకన్నారు? బ్రిటిష్ వాళ్ళు ఫాలో అయ్యేవారు, అందుకని వచ్చింది. కానీ డిన్నర్ ఎప్పుడు లైట్గానే ఉండాలి. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే ఏమవుతుంది, మధ్యాహ్నం భోజనానికి టైం ఉండదు, ఆ క్యారియర్లో కొంత లిమిటెడే తీసుకెళ్ళగలరు, డిన్నర్ హెవీ అయిపోతుంది. డిన్నర్ ఎందుకు హెవీ అయిపోతుంది?
తాపీగా తినచ్చు. వాళ్ళ ఆవిడ కూడా ఆయన ఇష్టమైన ఏదో ఒకటో 2 ఐటమ్స్ 3 ఉంటే చేస్తుంది. పొద్దున్న మిగిలిపోయిన కూడా టేబుల్ మీద వచ్చేస్తాయి. అక్కడేమవుతుంది, టీవీ చూస్తూ తింటున్నారండి. టీవీ చూస్తూ అసలు భోజనం చేయకూడదండి. టీవీ చూస్తూ తినడంలో ఏమవుతుందంటే మీరు ఏం తింటున్నారో మీకే తెలీదు, తినేస్తున్నారు. ఆవిడ చేసింది మెచ్చుకోవట్లేదు. ఆవిడ వాపోతుంది, ఆవిడకి వండిన సాటిస్ఫాక్షన్ లేదు. కడుపు ఏమో నిండిపోయింది, పీకల వరకు తినేశారు, అయినా సాటిస్ఫాక్షన్ లేదు. అసలు భోజనం పెట్టేటప్పుడు టీవీ చూడకూడదండి. అమెరికాలో కాఫీ తాగాలన్నా డైనింగ్ టేబుల్ దగ్గర రావాలి, కారపూస తినాలన్నా డైనింగ్ టేబుల్ దగ్గర రావాలి. సోఫాల మీద ఇక్కడ మన దగ్గర కంచాలు తెచ్చుకుని కూర్చుంటారు. అది చాలా తప్పండి. అక్కడ డిసిప్లిన్గా, అక్కడ పాజిటివ్ థింగ్స్ ఎవరు ఇక్కడ అడాప్ట్ చేసుకోవట్లేదండి. అక్కడ వారానికి 2 సార్లు దుప్పట్లు ఉతుకుతారు, ఉతకాల్సిందే. థర్స్డే ఒకటిను సండే ఒకటి పెట్టుకుంటారు. అట్లాగే డైనింగ్ టేబుల్ మీదే తినాల్సింది. కాఫీ తాగాలన్నా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని తాగాలి. ఓకే, సో అవన్నీ మానేసి అవి తెచ్చుకుని టీవీ చూసుకుంటూ తింటున్నారు, ఎక్కువ తినేస్తారు. సో ఇవన్నీ ఏంటంటే ఈ మోడర్నైజేషన్ అనండి, లేకపోతే ఐ డోంట్ నో వాట్ టు సే, సూడో వెస్టర్నైజేషన్ అండి. ఇవన్నీ నెగిటివ్ థింగ్స్ అన్నీ మన సొసైటీలో క్రీపిన్ అయ్యాయి. ఇవాళ పిల్లలకి తినడానికి ఏమో అన్నీ ఇంట్లో తినడానికి తినుబండారాలని చేర్చి పెడుతుంది వాళ్ళ అమ్మ. మా చిన్నప్పుడు ఏం తినడానికి ఉండేది కాదు. మధ్యాహ్నం 10:30కి భోజనం పెట్టేవారు. ఆ రోజుల్లో కరెంట్ కూడా లేదు. సాయంత్రం 6ంటికి భోజనం పెట్టేవారు. మధ్యాహ్నం ఏదో పళ్ళు అవి తినేవాళ్ళం. అది సిస్టమ్ మన ఇండియాలో. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది బ్రిటిష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారండి. బ్రేక్ఫాస్ట్ ఎందుకు హెవీగా తినాలి, రాత్రి పడుకున్నారు కనుక రాత్రి నుంచి మధ్యాహ్నం తింటే 1 గంట వరకు పొట్ట ఖాళీగా ఉంది, దాంతో ఎసిడిటీ వస్తుందని ఇది ఒక వంక. అదేం లేదండి, బ్రేక్ఫాస్ట్ తినాల్సిన అవసరం లేదు. మా ప్రొఫెసర్ ఉన్నారు, ఇప్పటికీ ఆయనకు 95 ఏళ్ళు, సర్జరీ ప్రొఫెసర్. గత 60 ఏళ్ళ నుంచి ఒక్క పూటే భోజనం చేస్తాడండి. పొద్దున్న ఆయన కాఫీ టీ తాగుతాడో నేను అడగలేదు, అంత ధైర్యం లేదు. ఇప్పటికే ఆయన అప్డేటెడ్, మెంటలీ అజైల్. సర్జరీలో ఆయన ఒపీనియనే తీసుకుంటాను. ఆయన 95 ఏళ్ళు, నాకన్నా ఫాస్ట్గా నడవగలడు. లైఫ్లో ఎప్పుడూ ఒక ట్యాబ్లెట్ తీసుకోలేదు. ఆయన ఉస్మానియాలో మాకు సర్జరీ హెడ్. సో ఆయన పొద్దున్న కాఫీ తాగుతాడో టీ తాగుతాడో తెలీదు, అడగలేదు, ధైర్యం లేదు. పగలంతా వెన్న తీసిన మజ్జిగ పలసడిది 2 గంటలకు ఒకసారి తాగుతాడు. సాయంత్రం ఒక పూట శుభ్రంగా మందు వేసుకుని నాన్ వెజ్ తింటారు. రెడ్డి గారు తింటారు. ఇప్పటికీ ఫిట్గా ఉన్నారండి. నాకే సిగ్గేస్తుంది అప్పుడప్పుడు. ఒకటే వెయిట్ 65 కిలోలు ఆయన అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఇప్పటికీ ఆయన మెంటల్గాను ఫిజికల్గా ఎజైల్గా ఉన్నారు. సో భోజనం అనేది మన ఆరోగ్యం మీద చాలా ప్రభావం ఉంది. దాని గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి, తెలియక తప్పులు చేస్తున్నారు. దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. అసలు ఆకలి అంటే ఏమిటండి తెలీదు. మన ఆయుర్వేదంలో, న్యాచురోపతిలో ఆకలిని జఠరాగ్ని అన్నారండి. పొట్టతోటి కంపేర్ చేశారు. దాంట్లో ఫైర్ ఉంటుంది, ఆ జఠరాగ్నే ఆకలి. మనకి ఎనర్జీ వచ్చేది దాని నుంచినే. కానీ జఠరాగ్నిలో ఆకలిలో 4 రకాలు ఉన్నాయి. ఒకటి సమాగ్ని, అంటే టైంకి ఆకలేస్తుంది, మీకు ఏం పెట్టినా అది శుభ్రంగా సహిస్తుంది, నఖరాలు చేయకుండా తింటారు, శుభ్రంగా అరుగుతుంది, ప్రాబ్లం లేదు. దాన్ని సమాగ్ని అంటారు. తీవ్రాగ్ని అంటారు, ఆకలి ఎక్కువ అవుతుంది. అది థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తే ఆకలి ఎక్కువ అవుతుందండి. వాళ్ళు 4 తినే క్వాంటిటీ రోజంతా ఒక మనిషి తింటాడు, అయినా బరువు తగ్గుతూ పోతుంది. అలాగే షుగర్ కంట్రోల్లో లేని వాళ్ళు ఆకలి ఎక్కువ అవుతుంది. ఇవన్నీ డిజీజ్ కండిషన్స్లో తీవ్రాగ్ని అంటాం. అది మరి డయాగ్నోసిస్ లేనిది ట్రీట్ చేయలేరు కదా. న్యాచురోపతిలో ఇవి డయాగ్నోస్ చేయకపోతే తప్పు జరుగుతుంది. తీవ్రాగ్ని అది. తర్వాత ఏమో సమాగ్ని, మన మందాగ్ని అంటారండి. మందాగ్ని అంటే అసలు ఆకలి మందగిస్తుంది, ఏది సహించదు. అటువంటి కేసులు నేను న్యాచురోపతిలో 3-5 నెలలు ఉండి తర్వాత బాగుపడి వెళ్ళేవారు. అలోపతిలో దానికి వైద్యం లేదండి.
వాళ్ళు ఏదో టానిక్లు అంటారు, అపెటైజర్స్ అంటారు, అవన్నీ పనిచేయవండి. 3 నెలలు ఉండి వాళ్ళు తొట్టి చేసుకుని ముందు ఉపవాసం, దాని తర్వాత ఏమో ఫ్రూట్స్ సలాడ్స్ మీద పెట్టి బ్లాండ్ డైటు, కారం మసాలాలు అవి లేకుండా పెడితే 3 నెలలు పడుతుంది. వాళ్ళకి యోగా ఇంట్రడ్యూస్ చేసి తొట్టి వైద్యం ఇంట్రడ్యూస్ చేస్తే బాగుపడిన కేసులు నాకు గుర్తున్నాయి. సో మరి ఇక్కడ బాగుపడి వెళ్తారు, ఇన్ ద సెన్స్ న్యాచురోపతి ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళు వెయిట్ తగ్గించుకొని వెళ్తారు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి క్రేవింగ్స్ అనేవి ఉండవా? మళ్ళీ లేదు, వాళ్ళు మామూలుగా వాళ్ళ మామూలు భోజనానికి రొటీన్కి తీసుకొస్తాం. అక్కడే ఇప్పుడు ఎన్నిసార్లు తినాలన్నది ఆన్సర్ చెప్పాలి. ఇంకా ఇంకో రకమైన అపెటైట్ ఉంది, ఆకలి, విషమాగ్ని. అది మన అందరికీ ఉందండి, నాకు ఉంది చిన్నప్పటి నుంచి. ఏంటి, రాత్రి అన్నం తినకపోతే మీరు ఏం పెట్టినా హోటల్కి వెళ్ళి దోశ తినేసి, ఇడ్లీ తినేసి, లేకపోతే ఇంక వేరే హోటల్కి వెళ్ళి అన్నీ అందరితో పాటు తినేసి ఇంటికి వచ్చాక రాత్రి 10ంటికి ఒక థాట్ వస్తుందండి, అయ్యో అన్నం తినలేదురా నువ్వు అని. నేను రాత్రి లేచి అన్నం పడేసుకుని పప్పు చేసుకుని, రాత్రి పప్పు తినకూడదండి, కూర చేసుకుని చారు చేసుకుని 12 కూర్చుని తిన్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడంటే టైం దొరకట్లేదు. టైం ఉన్నప్పుడు ఏముంది, నాకు నిజంగా ఆకలి అంటారా? కాదు, పొట్టేమో నిండుగా ఉంది, మైండ్కి ఆకలి. అలాగే మీకు ఇష్టమైనది ఏదైనా కనబడింది, పొట్టంతా ఫుల్గా ఉంది, అయినా తినేస్తున్నారు మీరు. దాన్నే విషమాగ్ని అంటారు. ఇది ఇట్ ఇస్ ఎన్ అబ్నార్మల్ ఎపటైట్, ఇట్ ఇస్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం. సో ఇప్పుడు అలోపతి వైద్యంలో ఏమంటారు, మీరు ప్రతి 3 గంటలకి 4 గంటలకి ఏదో ఒకటి తినండి, కొంచెం కొంచెం. ఆ కొంచెం తినేది అవ్వదండి. మైండ్కి సాటిస్ఫాక్షన్ కావాలంటే కనీసం ఒక 4 ఇడ్లీలు తింటేనే కదా సాటిస్ఫాక్షన్ వచ్చేది. సో దాన్ని కట్ డౌన్ చేయలేము, ఎందుకంటే క్వాంటిటీ ఆల్సో గివ్స్ యూ సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. సో ఈ ఎపటైట్ అన్నది ఇప్పుడు డాక్టర్ బిఎం హెగ్డే గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆల్టర్నేటివ్ సిస్టమ్స్. అలోపతిక్ వైద్యంలో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అండ్ ఇదేంటి హైటెక్ ఎక్విప్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ మూలాన్ని మొత్తం పాడైపోతుంది, జనాలంతా సఫర్ అవుతున్నారని ఆయన క్యాంపెయిన్ టేకప్ చేశారు. సో ఆయన ఏమంటాడు, ఎప్పుడు ఆకలి పెడితే అప్పుడు తినండి, కానీ ఆకలి సైకలాజికల్. ఇష్టమైంది ముందు వస్తే తినేస్తారు. క్యాడ్బరీ చాక్లెట్ ఎవడో కొని ఇచ్చాడు కనుక తింటారు, యాక్చువల్గా మీకు అవసరం లేదు. సో ఈ చిరుతిళ్ళు అన్నది మధ్య మధ్యలో తినడం అనేది చాలా చెడ్డ అలవాటు అండి. టైంకి భోజనం చేస్తే అరుగుతుంది, ఎందుకంటే లోపల రిఫ్లెక్సెస్ అంటారు, మన యాసిడ్ కానీ మన సీక్రెషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే టైం ప్రకారం సీక్రెట్ అవుతాయి, అలవాటు అయిపోయాయి. ఆ టైంకి తినకపోతే అరగదు. సో కమింగ్ బ్యాక్ టు ఎన్నిసార్లు తినాలి. గర్భిణీ స్త్రీలు, పెరిగే పిల్లలు అంటే లేడీస్కి ఏమో మొత్తం హైట్ 16 ఏళ్ళు 18 ఏళ్ళు వేసుకుందాం, మగాళ్ళు 18 ఏళ్ళు, రేర్ కేసెస్లో 20 ఏళ్ళ వరకు వాళ్ళ హైట్ పెరుగుతుంది, అన్ని శరీరం పెరుగుతుంది. ఫుల్ గ్రోత్ అన్నది 16 ఏటకి లేడీస్లోను, మగాళ్ళకేమో 18. సో 20 ఏళ్ళ లోపు వాళ్ళు 3 సార్లు వండిన పదార్థం తినచ్చు. అది సరిపోదు అనుకుంటే 4వసారి పళ్ళు కానీ పళ్ళుతో పాటు పచ్చికూరగాయలు కానీ చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే పళ్ళు తింటారు పిల్లలు, లేకపోతే తినరండి. మీరేమో క్యాడ్బరీ చాక్లెట్లు, మ్యాగీ నూడిల్స్ ఇవన్నీ అలవాటు చేస్తే వాళ్ళు తినరు. సో పళ్ళు తినడం అన్నది, సలాడ్స్ తినడం అన్నది మీరు చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వస్తాయి. తల్లి బాధ్యత అక్కడ, తల్లి బాధ్యత, ఆ డిసిప్లిన్ తల్లి నేర్పాలి. సో 20 ఏళ్ళ లోపు వాళ్ళు, గర్భిణీ స్త్రీలు 3 సార్లు వండిన పదార్థం, 4వసారి పళ్ళు పచ్చికూరగాయలు తింటే ఆరోగ్యంగా ఉంటారు. 20 ఏళ్ళు దాటిన వాళ్ళు 20 నుంచి 60 వరకు 2 సార్లే వండిన పదార్థం. మీరు దాన్ని బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అనండి, లంచ్ డిన్నర్ అనండి, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. బ్రేక్ఫాస్ట్ 11కి తినేది, లంచ్, సఫరు, దెన్ ప్రసాదం, అల్పాహారం, నాస్తా, ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లండి. వండిన పదార్థం 2 సార్లే, 3వ పూట పళ్ళు తినండి, పళ్ళు పచ్చికూరగాయలు. దాంట్లో కడుపు నిండా తినచ్చు, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ ఇంట్లో వంట చేసే వాళ్ళకు కూడా రిలీఫ్ వస్తుంది. లేకపోతే బతుకంతా పొద్దున్న 5 నుంచి రాత్రి 10 వరకు అండి. అందుకే లేడీస్, ఇప్పుడు చదువుకున్న లేడీస్కి అసలు వంటలు అంటే ఇష్టం లేదండి.
లేడీసే కాదు మగవాళ్ళు కూడా వంట నేర్చుకోవాల్సిందే తప్పదు. వీడేమో అమెరికాలో గిన్నెలు తవ్వుతారండి, ఇక్కడే సోఫాలో కూర్చొని మంచినీళ్ళు పట్టరా కాఫీ పట్టరా లేచి లైట్ వేయడు. ప్రాబ్లం అక్కడ. సో వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఈవెన్ పూర్వకాలంలో నాకు బాగా గుర్తు, లంచ్ ఎలాబరేట్గా ఉండేది. పొద్దున్నుంచి తయారు చేసి లంచ్ శుభ్రంగా తినేవారు. సాయంత్రం పూట చారు, ఏదో ఒక కందిపొడో నువ్వుల పొడో లేకపోతే ఏదో వేపుడు ఏదైనా ఉంటే పెట్టేసి వెన్న తీసిన మజ్జిగ పోసేవారు. చాలా లైట్గా ఉండేది. అవన్నీ పోయి ఇప్పుడు ఏంటంటే ఇంక బయట తినేయచ్చు. సో బయటికి వెళ్లకుండా ఉండలేరు. బయటికి వెళ్ళండి. ఇప్పుడు పిల్లలకి పిజ్జా బర్గరు ఇవన్నీ హెల్త్కి మంచిది కాదు. చెప్పండి వాళ్ళకి 15 రోజులకో 20 రోజులకో ఒకసారి తీసుకెళ్ళి పెడితే తప్పదు. ఎందుకంటే మా నాన్నగారు ఒకటి అనేవారు, ప్రిస్క్రిప్షన్ అంటే 5 ఫ్యాక్టర్స్ తీసుకోవాలండి. దేశ కాల పాత్ర వయో వృత్తి. ఎస్కిమోకి నేను నా వెజిటేరియన్ డైట్ చేయడంలో అది ఇంపాసిబుల్ అండి. అక్కడ వాళ్ళు బతికేదే ఫిష్ మీద. ఐఎమ్ నాట్ జస్టిఫైడ్ ఇన్ ప్రిస్క్రైబింగ్ వెజిటేరియన్ డైట్. కాలాన్ని బట్టి కూడా మారాలి. ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు తినద్దంటే దొంగతనంగా తింటాడు తర్వాత బయట. మీరు ఎంత వద్దంటే అంత ఎక్కువ తింటాడు. రెబేలియన్ యాటిట్యూడ్ ఉంటుంది పిల్లల్లో. సో అందుకని అది మంచిది కాదు. వారానికో 10 రోజులకో ఒకసారి తీసుకెళ్ళి పెట్టండి. అక్కడ కూడా రిపీట్ చేయండి, మంచిది కాదని పెట్టండి. కాలం, పాత్ర, ఇండివిజువల్ లైక్స్ అండ్ డిస్లైక్స్. ఇప్పుడు మన దేశంలో మీరు ఫుడ్ హ్యాబిట్స్ కనుక తీసుకుంటే హైదరాబాద్లో ఫుడ్ హ్యాబిట్స్ వేరు, సూర్యాపేటలో వేరు, విజయవాడలో వేరు, వెస్ట్ గోదావరిలో వేరు, విశాఖపట్నంలో వేరు, శ్రీకాకుళంలో వేరు. పంజాబీస్కి ఒక రకమైన హ్యాబిట్స్, రాజస్థానీస్కి వేరు, గుజరాతీకి వేరు. సో ఫ్రమ్ కాస్ట్ టు కాస్ట్, రీజియన్ టు రీజియన్, రిలీజియన్ టు రిలీజియన్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్. ఇవి చిన్నప్పటి నుంచి నా అలవాటై ఉంటాయి. అది మీరు మా తర్వాత మార్చలేరండి. వాడు ఎంత 5 స్టార్ హోటల్లో తిరిగేసి 15 రోజులు హాలిడేస్ వచ్చాక ఇళ్ళు వచ్చినా కూడా ఇంటికి వచ్చాక గోంగూర పచ్చడి తినాలి. ఎస్ డాక్టర్. సో ఇవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. అందుకనే డైట్ హ్యాస్ టు బి ఇండివిజువలైజ్డ్. అక్కడే మన మోడర్న్ మెడిసిన్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ ఏదో డైట్ చార్ట్ ఇస్తారు వాళ్ళు, అది ఇంప్లిమెంటబుల్ కాదు. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు, నాకు బాగా గుర్తు, 15 ఏళ్ళ క్రితం. ఆయన బతుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన బీపీ షుగరు, ఆయనకి హార్ట్ అసలు టచ్ మీ నాట్ కేసు అనమాట. ముట్టుకుంటే ఎప్పుడు హార్ట్ అయిపోతుందో తెలియదు, అటువంటి కేసు అది. ఏజీ ఆఫీస్లో ఒక ఆఫీసర్ అనమాట. వాళ్ళు ఎలోపతిక్ వాళ్ళు ఏమన్నారంటే కొంచెం కొంచెం తినండి, 1.5 అవర్స్కి తినమని అన్నారు. ఆయన చేస్తాం ఎంతదంటే వాళ్ళ ఆవిడ కూడా పక్కన కూర్చున్నది. 1.5 అవర్స్కి పెట్టాలి, ఐటెం రిపీట్ చేయకూడదట, మిగిలింది పెట్టకూడదట. ఆవిడ ఎలా మేనేజ్ చేస్తుందండి? నాకు కోపం వచ్చాను. నేను ఇంకా ఎందుకున్నామమ్మా ఇంతటి ఎవరినో చూసుకుని లేచిపోవన్నాను నేను నిజంగానే. అప్పుడు ఆయన కన్విన్స్ చేసి ఒక పూట పళ్ళు పెట్టి, ఒక పూట రైస్ మీల్ పెట్టి, ఇంకో పూట టిఫిన్ పెట్టి మేనేజ్ చేశాను. సర్దుకుంది, బాగానే ఉన్నాడు. 10 ఏళ్ల వరకు నేను ట్రాక్ చేశానండి. తర్వాత రిటైర్ అయ్యాక ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. సో భోజనం అనేది చాలా ఇంపార్టెంట్. ఓ పద్ధతి ప్రకారం తినాలి. మరి టైమింగ్ ప్రకారం తినాలి అంటారు, అది కరెక్టే. మరి టైం మిస్ అయ్యి రోజు 1 గంట 2 మధ్యన భోజనం చేస్తారండి. 3:30 అయింది, తినాలా వద్దా? ఆకలి చచ్చిపోయింది అంటారండి, విన్నారా ఎప్పుడన్నా? ఆకలి చచ్చిపోవడం అంటే ఏంటి? సీక్రీషన్స్ అన్నీ విత్డ్రా అయిపోయి అప్పుడు మీరు తింటే అరగదు, ప్లస్ పొట్టలోంచి కదలదు. నార్మల్గా మనం తినే ఫుడ్ 2 గంటలు ఉంటుందండి పొట్టలో. ఆయిలీ ఫుడ్ అయితే 3 గంటలు ఉంటుంది. ఫిజియలాజికల్ ఫ్యాక్ట్ ఇది. సో మరి 4ంటికి మీరు తింటే ఆ ఫుడ్ ఏమో పొట్టలోంచి కదలదు. అంటే అన్టైమ్లీ మీల్ కదా. సో అన్టైమ్లీ మీల్ ఈజ్ ఏ పాయిజన్ అని కూడా మన ఆయుర్వేదంలోనూ న్యాచురోపతిలో చెప్పారు. అకాలే భోజనం విషం అన్నారు. సో దాని సంగతి ఏంటి? సో అందుకని మీరు ఏం చేస్తారంటే 3 వరకు భోజనం కాలేదు కనుక అది స్కిప్ చేయండి. లిక్విడ్స్ ఏమైనా తాగి ఉండిపోండి. డిన్నర్లో కాస్త కాంపెన్సేట్ చేయండి మీరు మిస్ అయింది. కొంపలేం అంటుకోవు.
ఇక్కడ తప్పు జరుగుతుంది. 4:30కి భోంచేసేసి మళ్ళీ రాత్రి డిన్నర్కి తయారు. ఆవిడ చేశారు కనుక తినాలా, తినకపోతే మళ్ళీ దానికి జవాబు చెప్పాలా, ఎందుకు వచ్చింది తినేస్తే పోలా అని తినేస్తున్నాడు. సో ఈ డిన్నర్ లైట్గా ఉండాలి, కానీ అది ప్రాక్టికల్గా కుదరట్లేదండి. డిన్నర్ ఈజ్ ది హెవియెస్ట్ మీల్. దానికి ఒకటే అడ్వైజ్ అండి, రాత్రి భోజనానికి పడుకోవడానికి 2 గంటలు వ్యత్యాసం ఉండాలి. రాత్రి కనుక 10ంటికి తిరిగి వస్తే ఈ బిజినెస్ వాళ్ళు, షాపుల వాళ్ళు మూసేసి వస్తారండి. మరి అప్పుడు భోజనం చేయకపోతే ఎలాగా? దానికి మంచి పద్ధతి ఏంటంటే ఆ డిన్నర్ వర్క్ ప్లేస్లోనే తెప్పించుకుని తినేయడం బెటరు. కానీ అది ప్రాక్టికల్ కాకపోతే తినండి, కానీ 12ంటికి పడుకోండి, 2 గంటలు గ్యాప్ ఉండాలి, లేకపోతే అరగదు అది. సో ఇది నాన్ వెజ్ ఎన్నిసార్లు తినాలి? ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్ అన్నది ఏది మన చికెన్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, మిగతా నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఉన్నాయి, సీ ఫుడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే హెవీ ఫుడ్స్ ఫ్రమ్ డైజెస్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, హైలీ న్యూట్రిషియస్. దానికి సఫిషియంట్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే మీరు అరిగించుకోగలరు. మరి పూర్వకాలంలో రోజు తినేవారు వాళ్ళు, మరి కాయ కష్టం కూడా చేసేవారు కదా. ఇప్పుడు మనంతా కొత్త మోడల్స్, ఇక్కడ బండి ఎక్కుతాం, అక్కడ దిగుతున్నాం. 2 అంతస్తులు ఎక్కడానికి కూడా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించడు, వాడు లిఫ్ట్ దగ్గర నుంచునే ఉంటాడు 15 నిమిషాలు. సో కాయ కష్టం లేదు కనుక వారానికి 2 సార్లు తినచ్చు నాన్ వెజిటేరియన్. ఇది మా నాన్నగారి కోపం వచ్చింది. నేను అన్నాను 90% పాపులేషన్ ఏమో నాన్ వెజిటేరియన్ వరల్డ్లో, వాళ్ళందరినీ వెజిటేరియన్ కింద కన్వర్ట్ చేస్తే గ్రాస్ ఇకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చి ముందు వెజిటేరియన్స్ చచ్చిపోతారు దొరక్క ఫుడ్. సో ఇవన్నీ ప్రాక్టికల్ కాదు. నేను హింస ఈ వితండవాదంలో పడదలుచుకోలేదు. ఓకే, సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఫుడ్, బట్ వెరీ రిచ్ ఫుడ్. దానికి అరుగుదల శక్తి ఉండాలి. అండ్ యంగ్ పీపుల్ అయితే వారానికి 2 సార్లు తినచ్చు. 50 ఏళ్ళు దాటాక వారానికి 1 సారి తింటే సరిపోతుందండి. వాళ్ళు ఎంజాయ్ కూడా చేయొచ్చు. రోజు తినే దాంట్లో ఏముందండి, వారానికి 1 సారి అయితే ఫుల్ చికెన్ తినచ్చు. సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ వారానికి 1 సారి. దాంట్లో ఫిష్ తింటున్నాం డాక్టర్ గారు, ఫిష్కి, చికెన్కి, మన మటన్కి, సీ ఫుడ్స్కి, రెడ్ మీట్ అని, వైట్ మీట్ అని, కొలెస్ట్రాల్ ప్రొడ్యూసింగ్ ఫ్యాట్స్ తక్కువ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అంతా పోయిందండి. ఇప్పుడు కొలెస్ట్రాలే రెస్పాన్సిబుల్ కాదు బ్లాక్స్కి అని చెప్పి తేలిపోయింది. అమెరికాలో గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ హెస్ ఇష్యూడ్ ఏ సర్క్యులర్. సో నాన్ వెజ్